హలో గైస్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. ఎస్టర్డే నేను ఒక పొజిషన్ తీసుకున్నాను. అది పుట్ ఆప్షన్ అనమాట. ఆ పుట్ ఆప్షన్ ఏంటంటే ఎస్టర్డే 4K లాస్ లోనే ఎంతో ఉంది. కానీ నేను ఇవాళ హోల్డ్ చేశాను ఆ లాస్ ని, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ బాగాలేదు కాబట్టి. గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు ఏమైందంటే మార్కెట్ బ్లైండ్ గా పైకి వెళ్ళిపోకుండా డిప్స్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటది. అదే నాకు అనిపించింది, అందుకే అలాగే హోల్డ్ చేశాను అనమాట. ఇవాళ ఒకవేళ నేను అనుకున్నట్టు కాకుండా వ్యూ రాంగ్ అయి పైకి వెళ్ళినా కానీ నేను లాస్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేవాడిని. యాక్చువల్ గా ఓపెన్ అవడం ఫ్లాట్ గా ఓపెన్ అయినా విత్ ఇన్ 2 to 3 క్యాండిల్స్ లోనే కిందకు వచ్చేసిన మార్కెట్. నేను ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అక్కడే మళ్ళీ వాళ్ళు సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని ఏకదాడిగా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. అట్ ఎ టైం ఎకనామిక్ సర్వే 2026 కూడా రావడం జరిగింది. దాంట్లో అంతా పాజిటివ్ గా ఉండడం వల్ల బయ్యర్స్ బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఇవాళ. అంతేకాకుండా ఫస్ట్ బడ్జెట్ ఉంది ఫస్ట్. దానివల్ల కొంత షార్ట్ కవరింగ్ కూడా జరగడం చూసాం మనం. ఎఫ్ఐస్ కూడా సెల్లింగ్ కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గించారు. డిఏస్ మాత్రం ఎప్పుడు అలాగే బై చేస్తుంటారు, అది మనకు ముందు తెలిసిందే. ఇప్పుడు నేను ఇలా హోల్డ్ చేశాక నాకు అట్ ఎ టైం 10 ఆ టైంలో ఎప్పుడు రిటర్న్ అవుతూ ఉంటుంది మార్కెట్. పైకి వెళ్తుంటే కిందకు వస్తూ ఉంటుంది, కిందకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది. జస్ట్ ఎఫ్ఐస్ బ్లఫ్ చేస్తారు మార్నింగ్. ఇక నా పొజిషన్ సంగతికి వస్తే, నా పొజిషన్ నేను హోల్డ్ చేద్దామని అనుకున్నాను, కానీ అక్కడ నాకు 100 ఈఎంఐ దగ్గర రివర్సల్ ప్యాటర్న్ కనిపించింది. దానివల్ల నేను ఎగ్జిట్ అయ్యాను విత్ లో ప్రాఫిట్ అన్నమాట. మ్, మీకు ఎవరికైనా నా ట్రేడింగ్ క్యాపిటల్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.